విను ఓ మనిషి, నేను వీరబ్రహ్మం, కాలజ్ఞాని మాట చెబుతున్నా. జీవితమనే గ్రంథం చదివి చూడుము, సత్యమా మిథ్యమా నిర్ణయించుము. కాలమొక గురువు, మనిషొక విద్యార్థి, జీవితం పరీక్షా పత్రం. నువ్వు రాసే సమాధానమే నీ గతి, నీ భవిష్యత్తు చరిత్రం. అహంకారమే అంధకారం, దానినే పగలగొట్టు. తలదించగలిగిన వాడే తల ఎత్తిన వాడవుతాడు. ధర్మమే దండ, నీతి దారి చూపే దిక్సూచి. దాన్ని వదిలిన వాడు తానే నశిస్తాడు, తానే మునుగుతాడు. నేనే అన్నవాడికి నాశనమే శిక్ష దేవుడు అన్నాడు అని వినగలవాడే ముక్తి పొందుతాడు. చదువు ఉన్న చిత్తం చెడ్డదైతే దాని ప్రయోజనం ఏమి? సత్యం లేకుండా జ్ఞానం పాడైపోతుంది. మంచి మాటే మంత్రం, దయ్యం భక్తి లేకుండా బలిదానము వ్యర్థం. లోభం అంటే నరక ద్వారం, దానమే స్వర్గ ద్వారం. తలుపు నీవే తెరుచుకో. కాలం తప్పదు, నువ్వు వేసిన విత్తనం నీకు పండుగా నా శాపమావుతుంది. జీవితమంటే ఊపిరి కాదు, ఆలోచన. దానిని వంకరగా తిప్పితే మరణం దగ్గర పడుతుంది. ఆత్మజ్యోతి నీ లోపలే ఉంది, దానిని వెలిగించకుంటే చీకటి నీదే. మాటలతో కాదు, మనసంతో మానవత చూపు. దానిని గుర్తించని బౌరు దైవాన్ని చూడడు. అహంకారే రాజులు పాడైపోయారు, వినమ్ర భక్తులు దేవతలై నిలిచారు. జీవితం అంటే పరీక్ష, భయముంకాడు. సత్యం అనే కలంతో పాసవ్వాలి. ధనమో స్థలమో నిత్యమా కాదు, ధర్మమే నిత్య సొమ్ము, దానిని వదలవద్దు. కలహం మనిషి మదిలో పుడుతుంది, శాంతి మనసులో నాటితే భూమి స్వర్గమవుతుంది. ఆలయం మనసులో ఉంటే చాలు, రాయి గోడలు దైవముంటుంది. అహంకారపు జ్వాలలో కాలిపోతుంది ఆత్మ. నమ్రతనే నీటితో చల్లార్చు చిత్తం.
మంచి మనసే మహాయజ్ఞను, చెడు మనసే పాపాగ్ని. విద్య అనేది కిరీటం కాదు కిరణం, దానితో వెలుగుతాడు వినయమనే దీపం. కాలంకానమంటే భవిష్యత్తు కాదు ప్రస్తుతం నీ చర్యల ప్రతిబింబం. వీరబ్రహ్మం చెప్పిన సూత్రం నీతిని నీడలా ఉంచుకో. ఆ నీడ తప్పితే దారి మాయమవుతుంది. మనిషి పుట్టాడు మట్టి నుండి, కానీ చిత్తం శుద్ధమైతే ఆ మట్టే దివ్యం అవుతుంది. పాపం పుడుతుంది మనసులో, పరమాత్మ నిలుస్తాడు భక్తిలో. అహంకారం నీతో చావుతుంది, సత్యం నీతో సజీవంగా ఉంటుంది. వీర బ్రహ్మం మాట చివరగా వినుము. నిన్ను నీవు చూసుకో, దేవుడు దర్శనం చేసుకుంటాడు. అహంకారపు తలగెత్తి నమస్కారమే మోక్షద్వారం. నేను మీ అశోక్ గౌడ్, అశోక టెక్నికల్ మస్తీ తెలుగు అండ్ హిందీ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకొని మీరు కోరిన పాటలు అలాగే రిపేరింగ్ వీడియోల కొరకై